హలో! ఈరోజు మన వీడియోలో ఎండు చేపల ములక్కాడ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు దీనికోసం ఎండు చేపలను ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని వాటిని కొద్దిసేపు లో ఫ్లేమ్లో 2 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో హాట్ వాటర్ పోసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ పూర్తిగా చల్లారాక ఇప్పుడు ప్రతి ఫిష్ని ఇలా తోకలు రెక్కలు లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల తినేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా అన్నిటినీ క్లీన్ చేసుకున్నాక మరొకసారి వాటర్తో వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక క్లీన్ చేసుకున్న ఎండు చేపల్ని వేసుకుని ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసుకుని దీనివల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇవి వేగాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని వేసుకొని మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసిన 4 పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి కొద్దిగా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అది పచ్చి వాసన పోయేదాకా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మునక్కాడ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మునక్కాడలు పచ్చిగా ఉంటాయి కాబట్టి ఇవి త్వరగా వేగడానికి సాల్ట్, పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మునక్కాడలు మెత్తగా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 4 నుండి 5 వరకు బాగా పండిన టమోటోలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. దీని మీద మూత పెట్టుకొని ఇవి సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా కుక్ అయ్యాక ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఎండు చేపలని వేసుకొని ఒకసారి బాగా ఫిష్కి టమాటో ప్యూరీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ఫిష్ మసాలా, కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని ఇవన్నీ గ్రేవీలో బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు రసం వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని గ్రేవీ దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చివరిగా ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని దింపేస్తే సూపర్ టేస్టీగా ఉండే మునక్కాడ ఎండు చేపల కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.